వైసీపీ ఘోర పరాజయానికి కులమే కారణమా? కులమే కొంప ముంచిందా? గ్రౌండ్ రిపోర్ట్. కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. గెలిచినోడు తప్పులని మాసిపోవును, ఓడినోడు ఒప్పులు కూడా వెనకబడును. హతవిధి. బలం తక్కువైతే బల్లి పామై కరవబడదు అనేది నిజం. చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరి విషయంలోనైనా ఇదే జరుగుతుంది. ఇదే పునరావృతం అవుతుందనే ఉంటుంది. ప్రస్తుతం ఇదే తంతు కొనసాగుతోంది. ఇదంతా తట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ యుద్ధానికి సిద్ధం అవ్వాలి అంటే తన పొరపాట్లను, ఓటమికి కారణాలను సమీక్షించుకోవాల్సిందే. చెప్పింది చేశాం, చెప్పనివి కూడా చేశామంటూ ధీమాతో ఎన్నికల రణక్షేత్రంలోకి వెళ్ళిన వైఎస్ఆర్సీపీ బలమైన ఎదురుగాలి వీసింది. ఈ దరిమిల క్షేత్రస్థాయి పరిశీలనలలో కూటమికి వైఎస్ఆర్సీపీకి మధ్య 20 లక్షల ఓట్ల బ్యాంకు తేడా ఉంది. ఈ తేడాకు ఓటమికి ముఖ్య కారణాలు రెండే. ఒకటి కులం, రెండు ఉద్యోగాలు. అయితే భంగపాటుకు కారణాలుగా రాజధాని అంశం, మద్యం, ఇసుక అనే విషయాలకు 60 లక్షల ఈవీఎంలలో 40 లక్షలు మాత్రమే కనిపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాట్లాడుతున్నారు. అప్పటికి కులం, ఉద్యోగ అంశాలు మాత్రమే పెద్ద దెబ్బ కొట్టాయని వాస్తవంగా తెలుస్తోంది. కులం అనేది ఎవరు ఛేదించలేని కవచం. కులం అనేది ఎవరు పడగొట్టలేని బలం. కులం అనేది అవత్కాలాల నుంచి రక్షించే గోవర్ధనగిరి. కులం అనేది మాయాకృష్ణుడు బోధించే గీత. కులాలు ఏకమైతే శత్రు విధ్వంసం తప్పదనేది 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సూటిగా స్పష్టమైంది. కమ్మ కులం చంద్రబాబు వెంట నడిస్తే, కాపు కులం పవన్ కళ్యాణ్కి జై కొడితే, రెడ్డి కులం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించింది. ఇందుకు కారణాలు ఏమిటి? తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తను కమ్మ కలుస్తున్నానని అనేక సందర్భాలలో మాట్లాడుకొచ్చారు. తన కమ్మ ఆస్తిత్వాన్ని ఎక్కడ పక్కన పెట్టలేదు. తాను పుట్టింది రాయలసీమ ప్రాంతంలో అయినప్పటికీ కమ్మ ప్రబల్యం ఉన్న ఆంధ్ర ప్రాంతం మీద అధిక ప్రేమ చూపించిన మాట వాస్తవమని, ఏ ఒక్కరిద్దరూ తప్పిస్తే, అదిను రాజకీయ విభేదాల కారణంగా తప్పిస్తే మొత్తం కమ్మ జాతి చంద్రబాబు నాయుడు వెంటనే నడిచింది. కొండపైన అమ్మ, కొండ కింద కమ్మ అనే ధైర్యంగా చెప్పుకుంది. అమరావతి కాదు కమ్మరావతి అంటూ ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంది. క్రైస్తవ బోధకుడుగా ఉన్న కేఏ పాల్ ధైర్యంగా నేను పెద్ద కాపునని చెప్పుకుంటున్నాడు. నేను హిందువుని, కేవలం దేవుడిగా యేసుని కొలుస్తున్నాను. భీమవరం గాజువాక ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని తన వెంట నడవమని పిలుపునిచ్చారు. కనీసం కాపు కులానికి అయినా ఓటు వేసి గెలిపించండి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. చివరకు కాపు బలంగా ఉన్న చోట తన గెలుపు ఓటమిల్ని పరీక్షించుకొని కులం ఓట్లతో విజయం సాధించాడు. మనకి మొన్న తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో నేను రెడ్డిని, రెడ్లకు ఓటేయండి, రెడ్లు ప్రజా పరిపాలన చేస్తారని రేవంత్ రెడ్డి బహాటంగానే చెప్పుకున్నారు. ఇందుకు ప్రత్యర్థి పార్టీలు కుల ప్రస్తావనని తప్పుపడుతూ హడావిడి చేశాయి తప్ప కాంగ్రెస్ శ్రేణులు ఏ ఒక్క మాట మాట్లాడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో కుల అస్తిత్వం అనేది పూర్తిగా కనుమరుగైంది. తన అమ్మమ్మ గారు ఇప్పటికీ సనాతన రెడ్లు, కానీ తన నాయనమ్మ తరపున వారు క్రిస్టియన్ రెడ్లు. వీరు ముత్తాత వెంకటరెడ్డి హయాంలో క్రిస్టియానిటీని తీసుకున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి హిందూ ప్రాబల్యం ఉన్న సమాజంలో ఒకంత ఇరకాటంలోనే పడ్డాడు. ఇరకాటంలో పడాల్సిన అవసరం లేదు. తాను ఒక సాధారణ రెడ్డిగా బ్రతికే అవకాశం అన్ని విధాలుగానూ ఉంది. ఇందుకు ఒకే ఒక్క అద్భుతమైన మార్గం సతీ సమేతంగా ఆలయానికి రావడం. కానీ సరైన సలహాలు, సూచనలు లేక ఇంటి ముందు ఆలయం సెట్టింగులు వంటి పొరపాట్లు చేశారు. బీజేపీ శ్రేణులు పునాదులు బలపడిన తర్వాతే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ఖరిస్తాని ముద్ర పడడం మొదలైంది. సనాతన హిందూ ధర్మచారణలో ఈ ముద్రను చెరిపేందుకే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పటికీ అవకాశాన్ని ఉపయోగించుకోకపోవడంలో విఫలమయ్యాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి రెడ్డి అనే పదాన్ని ఉచ్చరించడానికి ఇబ్బంది పడ్డాడు. ఎందుకు ఇబ్బంది పడ్డట్టు? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ రెడ్డి అస్తిత్వానికి ఎందుకు దూరమైనట్టు? బహుజనుల జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి బహుజనులు మనిషిగా కనిపిస్తే విజయం తథ్యం అనుకున్నాడా? బహుజనులకు ఉచితాలు ప్రకటిస్తే తిరుగులేదు అనుకున్నాడా? ఇదే పొరపాటు. కాబట్టి క్షేత్రస్థాయిలో రెడ్డి యువత పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి దూరమైంది. ఈ రెడ్డి యువతలో రెండు వర్గాలు ఉన్నాయి. హిందూ భావజాలం మెండుగా ఉన్న రెడ్ల కుటుంబాలు, రెండోది
రెడ్డి అస్తిత్వాన్ని తమ ఆత్మగౌరవంగా భావించే రెడ్డి కుటుంబాలు. ఈ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు అసలు అంచనా వేసుకోలేకపోయాడు. కానీ రెడ్డి సామాజిక వర్గానికి పక్కన పెడుతున్నాననే ఆ స్పృహ మాత్రం అతడికి ఉన్నది. కాబట్టి ఒక రెడ్లు దూరం అయితేనే ప్రజలంతా నా వెంట ఉన్నారు అనే మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. ఈ ఆత్మవిశ్వాసమే ఇప్పుడు అతలాకుతలం చేసింది. మొత్తానికి రాజకీయంగా కులం అనేది కుటుంబాలుగా పనిచేస్తుంది అనేది నిరూపించబడింది. కాబట్టి రెడ్ల ఐకమత్యంతో ముందుకు నడిస్తేనే రచ్చ గెలవగలం అనేది కఠినమైన సత్యం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి నాయకులు కులానికి ఎంత దగ్గరగా ఉన్నారో విజయానికి కూడా అంతే చేరువయ్యారు. వాళ్లకు ఓటేసిన దళిత బహుజన మైనారిటీ వర్గాలలో పాటుగా వాళ్ళ కులాన్ని కూడా గౌరవిస్తూ ఓటు వేశారు. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి కులం ఉంటుంది. కాబట్టి నాయకుడిగా నిన్ను మెచ్చిన ప్రజలు నీ కులాన్ని కూడా మెచ్చుతారనే నిజాన్ని మర్చిపోవద్దు. రెడ్డి అంటే దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు అని ఏ నిఘంటువు కూడా అర్థం చెప్పలేదు. రెడ్డి అంటే పాలకుడు, పాలించేవాడని మాత్రమే అర్థం చెప్పింది. చరిత్రలో నియంతలుగా ఉన్న రెడ్లు ఉండవచ్చు, కానీ ఆ నియంతల కింద దళిత బహుజన మైనారిటీ అనుచరులుగా ప్రతి ఒక్కరూ ఉండవచ్చు. కానీ ఇంత మాత్రానికి మొత్తం సామాజిక వర్గాన్ని తప్పుపట్టడం చారిత్రక తప్పిదం. ఈ క్రమంలో ఒక రెడ్డిగా బ్రతకడానికి భయపడటము లేదా ఇదొక బుజ్జువ వ్యవస్థగా భావించడం అంతకన్నా తప్పిదం. కానీ అన్ని విధాల ఆరితేరి కూడా రెడ్డి అనే పదాన్ని నిషేధించుకున్న పుచ్చలపల్లి సుందరరామరెడ్డి, కొండపల్లి సీతారామరెడ్డి, ముద్దసాని కోదండరామరెడ్డిలు ఉన్నారు. వీళ్ళంతా తమ పేరులోని రెడ్డిని మాత్రమే నిషేధించుకున్నారు. కానీ బ్రతుకంతా రెడ్డి కులంతోనే ముడిపడి ఉన్నది. కాబట్టి నిషేధం శాశ్వతం అనబడలేదు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రెడ్లు పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇకనైనా తన పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. తమ అస్తిత్వాన్ని తాము గౌరవిస్తూ ఎదుటివారి అస్తిత్వాన్ని కూడా అంతే గౌరవిస్తూ ముందుకు వెళ్ళిపోతేనే ఏ నాయకుడి కూడా ఫెయిల్యూర్ అనేది కనబడదు. ముఖ్యంగా కమ్మ కులానికి చెందిన చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్లో రెడ్లకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కనిపించలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలవగానే మరో 20 ఏళ్ల పాటు తన పదవికి గట్టి పునాదులు వేసుకున్నాడని జనమంతా అనుకున్నారు. కానీ గెలిచిన తర్వాత మంత్రివర్గ కేటాయింపులు చూసి అందరూ పెదవి విరిచారు. సామాజిక సమీకరణ అంటూ సమర్థులైన పవర్ఫుల్ రాజకీయ నాయకులు నడిపించే రెడ్లను పక్కన పెట్టి కేవలం పదవులు అనుభవించి వెళ్ళిపోయే పేలవ రాజకీయ నాయకులకు పెద్దపీట వేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న పనికి మాలిన సలహాదారులు ఉచిత సలహాలు కావచ్చు. ఇదే జగన్మోహన్ రెడ్డి సర్కార్పై రెడ్లు అంతరంగంలో పడిన మొదటి దెబ్బ. పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేసిన, నిరాహార దీక్షలు చేసిన, జన సమీకరణ కోసం సభలు, సమావేశాలు, యాత్రలు విజయవంతం కావడం కోసం ఎందరో రెడ్లు తమ కోట్లాది రూపాయలు ఆస్తుల్ని అమ్ముకున్నారు. కానీ ఈ రెడ్లనంతా పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. పదవులు అనుభవించిన వాళ్ళందరూ ఇప్పుడు అందుబాటులో కూడా లేరు. ఉన్నా కూడా శక్తివంతమైన రాజకీయాలు నడపలేరు, జనాల్ని నడిపించలేరు, ఖర్చులు పెట్టలేరు, నాయకత్వాలు వహించను లేరు. పరాన్న జీవులుగా ఆధారపడే వాళ్ళను తనకు అండాదండ అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి ఘోర తప్పిదం. గ్రామాలను రాజకీయాలుగా శాసించిన రెడ్లు ఉన్నారు. రాజకీయ ప్రాబల్యం వహిస్తూ తమ ప్రభావంతో బహుజనులను నడిపిస్తున్న రెడ్లు నేటికి ఉన్నారు. కానీ ఇవేమి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. కాబట్టి మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పైన పచ్చని ఆకులను నమ్ముకొని కింద వేళ్లను తుంచేసుకోవడం అమాయకత్వమో ఆత్మవిశ్వాసమో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సూరవరం ప్రతాప్ రెడ్డి బీసీ సంఘాలకు అధ్యక్షత వహించాడు. రావి నారాయణ రెడ్డి హరిజన సంఘాలకి కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశాడు. తన 500 ఎకరాల పొలాన్ని హరిజనులకు కూడా రాసిచ్చాడు. భూదాన్ రామచంద్రారెడ్డి కూడా 100 ఎకరాలు హరిజనుల కోసం కేటాయించాడు. మరో 900 ఎకరాలని సేకరించి విరాళంగా ప్రకటించాడు. వీళ్ళంతా దాతృత్వాన్ని, నాయకత్వాన్ని కొనసాగిస్తూ రెడ్లుగానే బతికారు. తాము రెడ్లని చెప్పుకోవడానికి ఏనాడు ఇబ్బంది పడలేదు. రెడ్డి అంటే నాయకుడని తాము ఉనికిని ఉదాహరణగా నిరూపించారు.
కానీ జగన్మోహన్ రెడ్డి రెడ్డి పదాన్ని మాట్లాడడానికి భయపడుతూ రెడ్డిగా చెప్పుకోవడానికి తడబడుతూ ఏది ఏమైనా రెడ్డిగా చెప్పుకుంటే రెడ్డిగా బ్రతికితే బహుజనులు దూరం అయిపోతారు అనుకోవడం అతిపెద్ద గ్రహపాటు. అట్లాగే కులగజ్జి కులపిచ్చి వంటి అతి దుర్గంధం అవసరం లేదు. కులాభిమానం అంటే ఏ మనిషికైనా తప్పనిసరిగా అవసరమని. సామాజిక పరిస్థితుల్లో కుల కాట్లాట్లు ఉండవచ్చు, కానీ రాజకీయ పరిస్థితుల్లో కుల ఐక్యతను మించిన బలం మరొకటి లేదు. ఇక ఉద్యోగాల వరకు వస్తే నిరుద్యోగుల గురించి మాట్లాడుకుందాం. ఇది పరాజయమా, ప్రజల చేతిలో పరాభవమా అని ప్రశ్నించుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల చేతిలో పరాభవం అని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగులు డిమాండ్లు పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు, నోటిఫికేషన్ నిర్లక్ష్యం చేశారు, సిపిఎస్ రద్దు చేస్తానని చేయకపోవడం, పిఆర్సి 23% 2023 ఆగస్టు నుంచి కొత్త పిఆర్సి మాట్లాడకపోవడం, డిఏలు 10 వరకు పెండింగ్ ఉండడం, డిఏ అరియర్స్ ఇవ్వకపోవడం, ఏపీ పోలీసులకు ఎస్ఎల్ఎస్ అండ్ ఏఎస్ఎస్ చెల్లించకపోవడం, టీఏ పెండింగ్ ఉండడం. ఈ ఉద్యోగుల విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి సలహా జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా తప్పుదో పట్టించింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఒకసారి బయటకు వచ్చి మళ్ళీ గెలిస్తే మీ అవసరాలు తప్పకుండా తీరుస్తాను అని ఒక్క హామీ ఇస్తే చాలు అంటూ ఉద్యోగులు ఎదురు చూశారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి వంటి సలహాదారులు జగన్మోహన్ రెడ్డి తప్పు సలహాలు ఇస్తూ ఉద్యోగులతో కలవనీయకుండా చేయడం శోచనీయకం. ముఖ్యమంత్రి అంటే ప్రజల కోసం, పాలన కోసం వచ్చిన ప్రజల మనిషి. కానీ ఏసీ గదుల్లో కూర్చునే సలహాదారులు జగన్మోహన్ రెడ్డిని ప్రజల మధ్యకే రానివ్వలేదు. అంతేకాదు, ధనుంజయ రెడ్డి వంటి సలహాదారులు ఉద్యోగులకు, అధికారులకు మాత్రమే కాదు, ఎమ్మెల్యేలకు సైతం జగన్మోహన్ రెడ్డితో భేటీకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఇటువంటి సలహాదారుల్ని పక్కన పెట్టడం తక్షణ అవసరం. పనిలో పనిగా సోషల్ మీడియా గురించి కూడా ఒక మాట మాట్లాడుకుందాం. అభివృద్ధి ప్రచారాలకు సోషల్ మీడియాకు మించిన వేదిక మరొకటి లేదు. సోషల్ మీడియా మనకు 3 విధాలుగా ఉపయోగపడుతుంది. మొదటిది ఒక వ్యవస్థ ఆధీనంలో ఉన్న అధికారిక ఛానళ్ళు, రెండవది దినపత్రికలు, మూడవది ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, వాట్సాప్ వంటి సామాన్యుడికి సైతం అందుబాటులో ఉన్న పై రెండింటికన్నా శక్తివంతమైన మాధ్యమాలు. ఒక వ్యవస్థ ఆధీనంలో నడిచే ఛానళ్ళు రాజకీయ శిబిరాలు మాత్రమే. ఏ పార్టీకి బకా ఊదే ఛానళ్ళు ఆ పార్టీ గురించి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఉన్నవి లేనివి అతిశయోక్తులతో ప్రచారం చేస్తాయి. ప్రత్యర్థుల్లో మంచిని కూడా అవాకులు చవాకులతో నాశనం పట్టిస్తాయి. ఈ క్రమంలో విద్య విషయంలో కేరళతో పోటీ పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిని సాక్షి ఛానల్ అనుకున్నంతగా ప్రచారం చేయలేదు. కంచె ఐలయ్య వంటి మేధావులు మాట్లాడుతూ దిగువ మధ్యతరగతి పేద విద్యార్థులు చదువు కోసమైనా ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం మళ్ళీ రావాలని ఆశించి వీడియో కూడా పెద్దగా ప్రచారం పొందలేదు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోస్టుల్లో కూడా ఇటువంటి వీడియోలు పెద్దగా ప్రచారం పొందలేదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కూడా దాదాపుగా పెద్దగా ప్రచారం పొందలేని చెప్పుకోవచ్చు. పాలన భావాన్ని నిర్మిస్తున్న సమయంలో ఉవ్వెత్తున విమర్శలు ఎగిసిపడినప్పుడు సమర్థంగా తిప్పికొట్టే క్యాడర్ కూడా కనిపించలేదు. ఋషికొండను గుండు కొడుతున్నాడు అని ప్రతిపక్షాలు మొత్తుకుంటుంటే కనీసం ఉదాహరణ కోసమైనా చరిత్రను గుర్తు చేసే అంశాలు ఎవరు కూడా ప్రస్తావించలేకపోయారు. చరిత్రలో రాజ్యపాలన కోసం 4 విధాల దుర్గాలను నిర్మించుకునే వాళ్ళు జలదుర్గం, దీర్ఘదుర్గం, స్థలదుర్గం, వనదుర్గం. వీటిలో జలదుర్గం గిరిదుర్గం పాలన సౌకర్యాలను అనుకూలమైనది. ఈ నేపథ్యంలో మా జగనన్న గిరిదుర్గం నిర్మిస్తున్నాడనే మాటకు కూడా చెప్పుకోలేకపోయారు. కొండవీటి రెడ్డి రాజుల కొండవీటి దుర్గం, కుతుబ్షాహీల గోల్కొండ దుర్గం, భవనగిరి దుర్గం ఇందుకు ఉదాహరణలు. అట్లాగే రోడ్ల రవాణా వ్యవస్థ గురించి మాట్లాడితే ఒక రోడ్డు వేస్తే 15 నుంచి 20 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రోడ్ల దుస్థితిని ఎత్తి చూపినప్పుడు ఆ రోడ్లు ఎవరి హయాంలో వేశారని ఎప్పుడూ చెప్పుకోలేదు, ఫోకస్ చేయలేకపోయారు. అయినప్పటికీ ఇవన్నీ ఓటమి మీద పెద్దగా ప్రభావం చూపించిన అంశాలు కాకపోవచ్చు. మరియు అభ్యర్థుల గురించి ఒకసారి చూస్తే అభ్యర్థుల గురించి కూడా మాట్లాడితే దాదాపు 60 నుంచి 70 నియోజకవర్గాల వరకు రెడ్లు రాజకీయాన్ని ప్రభావితం చేయగలరు. కానీ కులం లేదు, మతం లేదంటూ చాలా చోట్ల అభ్యర్థుల్ని మార్చడం, నియోజకవర్గాలు మార్చడం పార్టీకి ప్రతికూల వాతావరణాన్ని తెచ్చిపెట్టింది.
గెలిచే అభ్యర్థుల్ని పక్కన పెట్టి కులాల పేరుతో టికెట్ కేటాయించడం కూడా కొంపముంచింది. ఇంకా గ్రామస్థాయి రాజకీయాల్ని ఒకసారి విశ్లేషిస్తే గ్రామస్థాయి రాజకీయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తనదైన ముద్రను చూపించాలనుకుంటూ కుల సమీకరణలు చేశాడు. సమర్థుల్ని పక్కన పెట్టాడు. ఇక్కడ కార్యకర్తల్ని పెద్దగా పట్టించుకోలేదనే వాదన కూడా వినిపిస్తోంది. మరియు మార్పులు క్షమాపణల గురించి ఒకసారి చూస్తే నేను మారిపోయాననే మాట చంద్రబాబు నాయుడు నుంచి వింటున్నాం. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి 4వ మారు పాలన పగ్గాలు పట్టిన చంద్రబాబు నాయుడు వంటి సీనియర్ నాయకులు నేను మారిపోయాను అనడం ఒక రకంగా వంచన, కానీ జనాలు ఇవేమీ పట్టించుకోరు. రాజకీయ దురాభిమానం, కులాభిమానం మాత్రమే జనాల్ని ప్రభావితం చేస్తాయి. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి పరిశీలించాలని, తన తప్పుల్ని ఒప్పుల్ని సింహవలోకం చేసుకోవాలి. కుల జోరుబాట్ల విషయానికి వస్తే కూటమి విజయంతో అటు కమ్మ కులస్తులు ఇటు కాపు కులస్తులు ప్రభుత్వంపై ప్రైవేటు సంస్థల్లో వివిధ స్థాయిలో పాగా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వేయడం ప్రభావమైంది, వేస్తున్నాడు కూడా. కానీ ఇటువంటి నమ్మకం కింద స్థాయి రెడ్లకు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయాడు. పై స్థాయిలో అనుకూలస్తులకు ఇచ్చి ఉండవచ్చు, కానీ చాలా వరకు గ్రామ స్థాయిలో రెడ్లకు ఆలనా పాలన అండదండలు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఓట్లు పోట్లు విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ సమాధి అయిపోయింది అంటూ కొందరు విసురుతున్న వ్యంగ్యాస్త్రాలు అసంబద్ధమైనవి. ఈసీ వివరాల ప్రకారం టీడీపీకి 1.53 కోట్లు, వైసీపీకి 1.32 కోట్ల ఓట్లు పోలయ్యాయి. జనసేన పార్టీకి 28 లక్షలు, బీజేపీకి 9.5 లక్షలు ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 5.8 లక్షల ఓట్లు దక్కించుకుంది. పూర్తిగా లెక్కలు చూస్తే పోలైన ఓట్లలో కూటమి 1,53,84,576 ఓట్లు వస్తే వైఎస్ఆర్సీపీకి 1,32,84,134 మంది ఓట్లు వేశారు. 20 లక్షల ఓట్లు తేడా ఉన్నది. 20 లక్షల తేడాతో సమాధి అయ్యే పరిస్థితి లేదు. సంస్థాగతంగా బలంగానే ఉంది. భవిష్యత్తులో పుంజుకునే పరిస్థితి ఉన్నది. కాగా ఈ 20 లక్షల తేడాలో ఉద్యోగుల ఓట్లు 2 ఓట్లు ఉన్నాయి. ఇవే వైఎస్ఆర్సీపీ అధికారానికి దూరం చేశాయి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఇప్పుడు ప్రతివాడు ఎత్తి చూపేవాడే. ఇటువంటి పరిస్థితులు అన్నిటినీ ఎదుర్కొంటూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒక సునామీలా ముందుకు రావాలంటే కేవలం ఏసీ గదుల్లో కూర్చొని ప్రజల నాడిని అంచనా వేసే సలహాదారుల్ని పక్కన పెట్టాలి. జనాల్లో తిరిగే నిజమైన నాయకుల్ని, కార్యకర్తల్ని తన చుట్టూ పెట్టుకోవాలి, వైఎస్ఆర్ లాగా. ఇందుకు పైన సూచించిన అంశాలన్నీ జగన్మోహన్ రెడ్డి ఒక్క మెట్టు దిగి ఒకసారి పరిశీలించాలి. మరికొన్ని వీడియోస్ కోసం, మరికొన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట బటన్ అయితే కొట్టండి. అప్పుడే అన్ని వీడియోస్ మీకు ఆల్ నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.